హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ మోడర్న్ జ్యోతి సుబ్రహ్మణ్యం. ఇంకా ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ కట్ వర్క్ బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి అన్నది పూర్తి వీడియో అయితే ఈ వీడియోలో చూపించేస్తున్నాను, చూసేయండి. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ లైనింగ్ అయితే నీళ్ళల్లో అద్దేసి ఆరేసుకున్న తర్వాత ఈ విధంగా సమానంగా ఉండేటట్టు, అంటే క్లోజ్ మన వైపు, ఓపెన్ అటువైపు అయితే ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత హాల్తి బ్లౌజ్ నడుము అనమాట, అది ఎంత ఉంది అనేసి చూసుకోవాలి. ఇక్కడ నాకు 19 ఇంచీలు అయితే వచ్చిందనమాట. 19 ఇంచీల్లో సగము 9.5 9.5 ఇంచెస్కి ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్నాను. ఇంకా నాకు ఈ బ్లౌజ్కి ఫుల్ హ్యాండ్స్ అంటే మోచేయి ఉంటుంది కదా, అక్కడ వరకు అయితే పెట్టమన్నారు. ఇలా కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది తక్కువ వస్తుంది కదా, అందుకనేసి నేను ఎప్పుడు కటింగ్ చేసినా ఈ విధంగా వేసుకొని ఆ 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని దాని సరీతుగా ఇద్దుండి ఇలా అయితే వేసుకొని కట్ చేస్తానన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కువ క్లాత్ అయితే మిగులుతుంది హ్యాండ్స్కి. అలా కాకుండా మామూలుగా అయితే కట్ చేసామనుకోండి, దానికి అటాచ్డ్ పీసులంతా పెట్టాలి. ఆ విధంగా లేకుండా నీట్గా ఫినిషింగ్ కోసం అయితే ఈ విధంగా చేశాను. ఇంకా పైన ఎక్స్ట్రా క్లాత్కి గిర్ర గీసేసి ఇప్పుడు బ్లౌజ్ హైట్ అయితే నాకు 14.5 అయితే వచ్చిందనమాట. ఇలా 14.5కి మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనము కట్ వర్క్ కదా డ్రా చేస్తున్నాం ఇక్కడ, ఆ కట్ వర్క్ కోసం అనేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే సరిపోతుందనమాట. ఇంకా ఇద్దండి నేను చూపించిన విధంగా ఇలా డ్రా అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనము హాల్తి బ్లౌజు అంటే డీపు వెనకాల నెక్ ఎంత డీప్ ఉంది అన్నది చూసుకోవాలి. ఇద్దండి నేను చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ రెండు సమానంగా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. ఇప్పుడు ఈ లెంత్ అనేది మనకి 2.5 ఇంచ్ అయితే వచ్చింది ఇక్కడ. ఇద్దండి మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వెనకాల అదే నడుము దగ్గర నుంచి ఎంత ఉంది అన్నది చూసుకోవాలి. ఇప్పుడు నేను షోల్డర్ చూస్తున్నాను అనమాట. ఇప్పుడు షోల్డర్ మనకి ఎన్ని ఇంచెస్, 2.5 ఇంచెస్ ఉంది. కానీ ఇటు సైడ్ కుట్లకి అటు సైడ్ కుట్లకి అయితే ఖర్చు అవుతుంది కదా, దానికి నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనకి షోల్డర్ అనేది 3 ఇంచెస్ ఉందన్నమాట. దాని తర్వాత ఇక్కడ నడుము దగ్గర ఎంత ఉంది అనేసి చూసుకోవాలి. ఇక్కడ నాకు 4 ఇంచెస్ అయితే ఉంది. ఇంకా 4 ఇంచెస్ అంటే ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. 4.5 ఇంచ్కి కట్ చేసుకొని ఇంకా మనకి ఈ విధంగా, అంటే మనము వెనకాల డీప్ అనేది ఇప్పుడే కట్ చేసుకోకూడదు. ఎందుకంటే మనకి కట్ వర్క్ డిజైన్ అనేది అక్కడ స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి మనము ఈ డీప్ అనేది కట్ చేయకూడదు. ఇప్పుడు మనకి చంక ఎంత ఉంది అన్నదైతే నేను ఈ విధంగా అయితే చూసుకుంటాను అనమాట. ఇక్కడ నాకు ఒక 5.5 ఇంచ్ అయితే ఉంది. ఇంకా ఇలా 5.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ మెయిన్ అనమాట 1.5 ఇంచ్కి అయితే మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అయితే నీట్గా గీసుకోవాలి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎలాగా అలాగే అనమాట. కానీ కట్ వర్క్ కాబట్టి కొద్దిగా మనము కేర్లెస్గా లేకుండా కొంచెం ఇంట్రెస్ట్గా అయితే స్టిచ్చింగ్ చేయాలి. ఇంకా దీని తర్వాత ఇప్పుడు ఫ్రంట్ అంటే ఇది వచ్చేసి నాకు బ్యాక్ హుక్స్ అయితే చెప్పారు. కట్ వర్క్లోనే బ్యాక్ హుక్స్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్కి కూడా లైట్గా అంటే ఒక సింపుల్గా ఉండే ఒక డిజైన్ అయితే చెప్పారనమాట కస్టమరు. ఇంకా దానికోసం నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా అయితే బాక్స్ లాగా డ్రా చేసేసిన తర్వాత ఇప్పుడు ఆ 6 ఇంచెస్ నుంచి 2 ఇంచెస్ పైకి పెట్టుకొని అక్కడ మార్క్ చేసుకొని ఇద్దండి ఇలా అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి లాస్ట్లో స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా వస్తుందో చూద్దాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఎలా అయితే చంక రౌండ్ తీసుకున్నామో అదే విధంగా తీసుకొని, కానీ వెనకాల 1.5 ఇంచ్కి తీసుకున్నాం కదా, ఇక్కడైతే రౌండ్కి 1 ఇంచే తీసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ హుక్స్ కదా, దానికోసం అనేసి మనము ఇద్దండి ఫ్రంట్ ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ నాకు 14 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. 14 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మనకి అదే చంక దగ్గర నుంచి
షోల్డర్ దగ్గర నుంచి కిందికైతే 14.5 అనమాట. హాఫ్ ఇంచ్ అయితే తగ్గింది. ఇంక అక్కడి నుంచి అక్కడికి లైన్ మార్క్ చేసుకునేసి ఇంకా కటింగ్ చేసుకోవడమే. ఇంక ఇద్దండి మీకు అర్థమయ్యిందనే అనుకుంటున్నాను. ఇంకా ఇద్దండి ఇప్పుడు చూడండి. ఇప్పుడు మధ్యలో అంటే మనకి షేప్ అయితే వస్తుంది కదా, ఆ షేప్ కోసం మనము ఇద్దండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది మనకి 9.5 ఉంది కదా, 9.5లో సగము 4 అంకాలు అలా 4 ఇంచెస్కి అయితే ఇలా డ్రా చేసుకొని ఈ చంక దగ్గర నుంచి దాని మిడిల్లోకి ఇలా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. ఇదే అన్నమాట మనకి బ్యాక్ హుక్స్ పెట్టినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎలాంటి బ్యాక్ హుక్స్ బ్లౌజెస్కి అయినా ఈ విధంగా పెట్టుకున్నామంటే మనకి కొద్దిగా బాగా అంటే నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే డ్రా చేసేసుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేసేసాను. ఈ కటింగ్లో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా అలానే ఇంకా ఈ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా కటింగ్ అయితే ఉంది. అది కూడా చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ ఎలా చేశాను ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా ఫాలో అవుతున్న కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా కొద్దిగా ఎంకరేజ్ అయ్యి కొద్దిగా వీడియోస్ మంచి వీడియోస్ పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఎవ్వరూ మిస్ అవ్వకండి. ఏమన్నా చిన్న డౌట్స్ ఉన్నా అడగండి, చెప్తాను. ఇంకా ఇప్పుడు హ్యాండ్స్ కోసం అనేసి ఇక్కడ మిగతా క్లాత్ మీద అయితే పెట్టానన్నమాట. ఇక్కడ 10:30 అయితే వచ్చిందనమాట. అలానే చంక దగ్గర వచ్చేసి 7:30 అయితే వచ్చిందనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి నేను చూపిస్తున్న విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ టంగ్స్ ఇచ్చుకుంటే మనకి గుర్తుగా ఉంటుందన్నమాట. అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మిడిల్ పాయింట్ అనేది మనకి గుర్తుంటుంది. ఇప్పుడు వచ్చేసి కట్ వర్క్ కదా, మన టాపిక్లో చాలా ఇంపార్టెంట్ అనేది ఈ కట్ వర్క్ డిజైనే కదా. ఈ కట్ వర్క్ డిజైన్ కోసం ఇలాంటి క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకొని ఇక్కడ బాగా అంటే ఇప్పుడు మనకి షోల్డర్ వెనకాల నెక్ డీప్ ఎంత వచ్చింది 2.5 ఇంచు కదా, 2.5 ఇంచు అలానే 1/4 ఇంచు కట్ వర్క్కి అదే విధంగా ఒక 2 ఇంచెస్ కానీ లేకపోతే నేనైతే 1 ఇంచే తీసుకున్నాను అనమాట. 1 ఇంచ్ ఎగస్ట్రా అప్పటికి ఎంత 2.5 ఇదొక 1.5 ఎంత అవుతుంది 4 ఇంచెస్ అయితే అవుతుంది కదా. 4 ఇంచెస్కి క్యాన్వాస్ అనేది తీసుకొని ఇంకా కిందికి డీప్ ఎంత వచ్చింది మనకి 10:30 అంటే 10 వచ్చింది. ఇంకా 1/2 ఇంచ్ ఎగస్ట్ అయితే పెట్టుకున్నాం కదా. ఆ 10:30కి మనం ఈ విధంగా బాక్స్ టైప్ చేసుకొని ఇంకా దాని నుంచి ఒక 1/4 ఇంచ్ కిందికి ఈ విధంగా మళ్ళీ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఒక 1 ఇంచుకి లేకపోతే 1.5 ఇంచుకి మన ఇష్టం అన్నమాట. ఆ విధంగా టంగ్స్ అయితే అంటే గుర్తులా అయితే ఇచ్చుకుంటూ ఉంటే మనకి మంచిగా వస్తుంది. ఇప్పుడు నాకు ఈ డబ్బా ఉంది కాబట్టి ఈ డబ్బాతోటి అంటే నేను చాలా బ్లౌజులు స్టిచ్చింగ్ చేశాను కాబట్టి నాకు అలవాటే కాబట్టి నేనైతే ఈ విధంగా గుర్తులు వేసుకోకపోయినా ఈ విధంగా డబ్బాతోనే ఇలా డ్రా అయితే చేసుకుంటూ వస్తున్నాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. ఇంకా దీనిని మనము ఇద్దండి చిన్న గుండు సూదులు ఉంటాయి కదా, ఆ గుండు సూదులతోటి ఇది చేసుకుంటూ రావాలి. ఇక్కడ నేను 1 ఇంచుకి మళ్ళీ ఎగస్ట్ అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు మనం ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చాం కదా, అక్కడికి ఇది చేసేసామనుకోండి కుట్టేయడానికి కానీ చాలా కష్టంగా ఉంటుంది. ఈ 1 ఇంచ్ అనేది కన్ఫామ్గా తీసుకుంటేనే మనకి చాలా మంచిగా కనిపిస్తుంది డిజైన్ అనేది. అంటే నెక్కు కానీ బాగా కూర్చుంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గుండు పిన్నులు అయితే యూజ్ చేయాలి మనము. ఇలా పైకి కిందికి అలా ఇది అవ్వకుండా ఇక్కడ గుండు సూదులు అయితే పెట్టేసుకొని చక్కగా అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా పేపర్ ఇలా అలా కదలకుండా కింద పైన 2 సమానంగా వచ్చేటట్టు చూసుకుంటూ ఈ విధంగా నీట్గా మనకి ఇక్కడ కటింగ్ కానీ మామూలుగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ కానీ అవంతా బాగా వస్తేనే మనకి ఈ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇద్దండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నీట్గా నిదానంగా ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి.
ఇక్కడ చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో కట్ వర్క్ అనేది. ఇంకా దీనిని మన లైనింగ్ క్లాత్ ఉంది గదా! ఆ లైనింగ్ క్లాత్ మీద అయితే పెట్టేసి ఈ విధంగా లైనింగ్ క్లాత్‌కి దానికి అటాచ్డ్ అయితే ఇవ్వాలి. ఇది బాగా చక్కగా ఉందా లేదా అన్నది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే సమానంగా పెట్టుకొని ఈ విధంగా చూసుకుంటూ దానికట ఈ విధంగా గుండు సూదులైతే గుచ్చాలి. ఇంకా నీట్‌గా అంటే మనము ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల క్లాత్ ఇలా అలా జరగకుండా నీట్‌గా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడంతా. ఇప్పుడు దానిని పక్కకు పెట్టేసుకొని ఇంకా చీరలో క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను చీరలో నుంచి జాకెట్ పీస్‌ని అయితే పక్కకు తీస్తున్నాను. ఈ విధంగా నీట్‌గా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా 4 మడతల మీద వేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను ఫస్ట్. ఇంకింత అయితే తక్కువ వచ్చింది. ఇప్పుడు వచ్చే శారీస్ అన్నిటికీ 3/4 ఇంచుకి మించి రావట్లేదు బ్లౌజెస్. ఇంకా దాన్ని బట్టి మనము ఇలా అడ్జస్ట్ చేయడం అయితే బెటర్ అనే చెప్పచ్చు. అంటే చాలా రిస్క్ అవుతుంది ఒక్కొక్కసారి. ఇంకా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా అయితే నీట్‌గా కటింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇదండి వీడియోలో చూపించాను కదా! ఈ విధంగా కొద్దిగా క్రాస్ అయితే పెట్టాల్సి వచ్చింది. ఇంకా దీన్నంతా నీట్‌గా కట్ చేసేసి ఇంకా నెక్స్ట్ వీడియో అనేది ఇప్పుడుకైతే కటింగ్ ఇంతేనండి. ఇంకా స్టిచ్చింగ్ ఎలా చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేసేస్తాను. దాన్ని గన ఫాలో అవ్వండి. ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మన ఛానల్లో నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏమి అనేది మొత్తం అంతా క్లారిటీగా అయితే పెట్టాను, చూసేయండి. ఇంకా అలానే ప్లీజ్ సపోర్ట్ ఇన్ మై ఛానల్. బాయ్ బాయ్. హాయ్ అండి అందరికీ. నేను మీ మోడర్న్ జ్యోతి సుబ్రహ్మణ్యం. ఇంకా లాస్ట్ వీడియోలో కట్ వర్క్ డిజైన్ అనేది ఎలా కటింగ్ చేయాలి అన్నదైతే చూపించాను కదా! ఇంకా ఈ వీడియోలో వచ్చేసి మనము ఆ కట్ వర్క్ డిజైన్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలి అన్నదైతే చూపిస్తున్నాను, చూసేయండి. ఇంక ఈ విధంగా మనము లైనింగ్ క్లాత్ మీద క్యాన్వాస్కి ఇలా పెట్టాం కదా! ఇంకా దాన్ని గన తీసేసి లైట్‌గా ఇద్దండి ఇలా మన ఫ్యాబ్రిక్ ఉంది కదా! మన చీరలో క్లాత్ అయితే ఉంది కదా! దాన్ని లైనింగ్ క్లాత్‌ని అలానే కాన్వాస్ పేపర్‌ని ఈ మూడిటికి సంబంధించి ఈ విధంగా గుండు పిన్నులు అయితే చక్కగా చూసుకొని నీట్‌గా అయితే పెట్టేసి ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇద్దండి మెయిన్ ఈ రౌండ్ షేపే అనమాట మనకి ఇంపార్టెంటు. ఇంకా ఇక్కడ అనేది మనకి ఎలా అంటే అలా వచ్చిందనుకోండి లాస్ట్‌లో పిగలకపోవడం అలా అయితే అవుతుంది. కాబట్టి కొద్దిగా లోపలికైనా నీట్‌గా ఈ రౌండ్స్ తిప్పడమే ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇలా నీట్‌గా రౌండ్స్ అయితే బాగా స్టిచ్చింగ్ చేస్తూ రావాలన్నమాట. ఇద్దండి నేను చూపిస్తున్న విధంగా పాదాన్ని కొద్దిగా ఎత్తుతూ అలానే స్టిచ్చింగ్ చేస్తూ లాస్ట్ వరకు నీట్‌గా అయితే వేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు మనము ఇద్దండి ఈ విధంగా నీట్‌గా కటింగ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. అంటే కొంతమంది అంటే నేను కూడా స్టార్టింగ్‌లో కొద్దిగా నాకు తెలియక ఇలా కట్ చేసేటప్పుడు ఆ క్యాన్వాస్ పేపర్ కట్ అయిపోవడము, లేకపోతే కొంచెం లోపలికి వెళ్ళిపోవడం, మళ్ళీ నేను ఆ కట్ వర్క్ డిజైన్ని వెనక్కి తీసినప్పుడు అదంతా పిగలకపోవడం అలా అయితే అయ్యేదనమాట. ఇప్పుడు మనకి ఇద్దండి నీట్‌గా అంటే కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, తొందర మాత్రం పడకూడదు ఈ కట్ వర్క్ డిజైన్‌లో. నీట్‌గా నిదానంగా కట్ చేసుకుంటూ రౌండ్ షేప్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్లాత్‌ని వెనక్కి మడిచి కొద్దిగా తీసుకుంటూ దాన్ని రౌండ్‌గా నిదానంగా ఈ విధంగా కొద్దిగా పాదం ఎత్తుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయడం కంప్లీట్ చేయాలి. ఇక్కడ మెయిన్ మనకి షేపే అనమాట. ఈ వంకర కట్ వర్క్ అనేది నీట్‌గా రావాలి. ఇంకా దీనికోసం అయితే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. కానీ మనకి కట్ వర్క్ డిజైన్ కాబట్టి చూడడానికి కానీ అంత చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను ఈ కట్ వర్క్ డిజైన్ ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఆ విధంగా నీట్‌గా వేసుకున్న తర్వాత క్లాత్‌నంతా ఈ విధంగా సెట్ చేసుకుంటూ చంక దగ్గర, నడుము దగ్గర ఈ విధంగా చుట్టూ ఒక కుట్టయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఎగస్ట్రా క్లాత్‌ని అయితే అటాచ్డ్ చేసేసి ఇంకా మనకి ఇక్కడ ఖర్చుకైతే
ఈ విధంగా టంగ్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇది నార్మల్ బ్లౌజ్లో కూడా సేమ్ ఇంతే అనమాట. ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేస్తాం సేమ్ అంతే, కానీ కట్ వర్క్ డిజైన్ అనేది వచ్చినప్పుడు మనము చాలా పర్ఫెక్ట్గా అనేది చెయ్యాలి. ఇంకా ఇక్కడ మనము ఇద్దండి టంగ్స్ అయితే ఇస్తూ ఉన్నాము. ఇక్కడ మనము 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాం కదా, 1 ఇంచ్ అంటే 1/2 ఇంచ్కి అయితే కుట్టేయాలి. ఈ విధంగా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత హాల్తీ బ్లౌజు మన బ్లౌజు నడుము సేమ్ ఒకే విధంగా ఒకే కొలత ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ చూడండి నాకు పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట అది. ఇంకా దాని తర్వాత మనము ఫ్రంట్ బ్లౌజ్ అయితే కుట్టాలి. ఇప్పుడు మనకి బ్యాక్ హుక్స్ అయితే ఇచ్చారు కదా, ఫ్రంట్ అనేది 4 ముక్కలుగా అయితే చేసాం మనము. ఇప్పుడు వాటన్నిటిని చుట్టూ అంటే అసలు క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి నీట్గా స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఇది వచ్చేసి ముందర భాగం అయితే స్టిచ్చింగ్ చేసేసాను. ఇంక ఇది సైడ్స్ అయితే కట్ చేసాం కదా, దాన్ని అయితే నీట్గా ఈ విధంగానే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. నీట్గా అంటే ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అంతా నీట్గా కట్ చేసేసి పర్ఫెక్ట్గా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ విధంగా అయితే 2 క్లాతుల్ని ఇలా నీట్గా అటాచ్డ్ అయితే చేస్తూ రావాలి. ఇంకా ఈ కటింగ్ అనేది చాలా ఈజీ అండ్ పర్ఫెక్ట్ కటింగ్ అనమాట. బ్యాక్ నెక్ ఉండే వాళ్ళకి ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ అయితే నీట్గా ఉండాలండి. నీట్గా నిదానంగా స్టిచ్చింగ్ చేస్తేనే ఎవరికైనా నచ్చుతుంది. మనం తొందరపడ్డామనుకోండి బ్లౌజ్ కానీ ఇలానే లేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీనికి ఫ్రంట్ అయితే ఇద్దండి. ఇప్పుడు నెక్ కనిపిస్తుంది కదా మనకి, ఈ నెక్లోనే మనకి ఈ బార్డర్ అయితే మనకి అటాచ్డ్ చేయమని చెప్పారు కస్టమరు. ఇంకా దానికోసం సమానంగా ఒక 3 లేయర్స్ అయితే కట్ చేశాను నేను. దానిని నేను ఈ విధంగా 2 సైడ్స్ స్టిచ్చింగ్ అయితే వేసేసి అప్పుడే మనకి పోగులు అనేవి బయటకు కనిపించకుండా ఉంటాయి. ఈ విధంగా 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మిడిల్లో మాత్రమే క్లాత్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా రావాలి. ఇక్కడ కూడా ఈ విధంగా మిడిల్లో స్టిచ్చింగ్ చేసి దానిని ఇలా తిప్పేటప్పుడు నేను ఇలా ఫోల్డింగ్ అయితే చేస్తూ ఉన్నాను. అంటే అలానే స్టిచ్చింగ్ చేస్తే సరిగా రాదు కదా. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా డబుల్ స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసి ఈ విధంగా చుట్టూ అయితే స్టిచ్చింగ్ చేసా. ఇప్పుడు మనకు ఈ నెక్ అయితే చెప్పారనమాట కస్టమరు. ఇద్దండి ఈ విధంగా పైన షోల్డర్ దగ్గర నుంచి చంకలోకి ఈ విధంగా క్రాస్గా అయితే ఈ బార్డర్ని అయితే పెడుతూ ఉన్నాను. నిజంగానే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే చూడడానికి. ఇప్పుడు అంతా చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఈ ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ ఏదైనా కానీ ఇప్పట్లో చాలా ట్రెండింగ్లో ఉంది. అందుకనేసి మీతో నేను ఈ స్టిచ్చింగ్ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇద్దండి ఈ విధంగా గోడలు రాకుండా నీట్గా తోమి అలానే ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందో తెలుసా అసలు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది. ఈ నెక్ అంటే చాలా ఇష్టం అండి నాకు. నేను కూడా చాలా బ్లౌజులు అయితే ఉన్నాయి నా దగ్గర. ఈ విధంగా కస్టమర్స్ కన్నా అంటే నేను వేసుకున్నప్పుడు నా బ్లౌజ్ చూసి ఇదే విధంగా డిజైన్ కావాలక్క అనేసి అడిగి మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకుందనమాట ఆమె. ఇప్పుడు పైన ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ కూడా మనము ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని అయితే నీట్గా కుట్టేసి దాని తర్వాత మిగిలిన క్లాత్ని కట్ చేసేసి నీట్గా ఈ విధంగా సర్దిద్దుకుంటూ ఇలా మర్చుకొని నీట్గా అయితే ఫ్రంట్ సైడ్ కన్నా ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఇంకా శారీలో ఆపోజిట్ క్లాత్ అనేది మనకు పడలేదన్నమాట ఇంతవరకు. ఆ క్లాత్ పెడితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది మ్యాచింగ్ అవుతుంది. దానికోసం ఈ నెక్కి ఈ క్లాత్ అయితే మనము ఆపోజిట్ కలర్ పెట్టాలి కదా, అందుకనేసి శారీలో కొద్దిగా క్లాత్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా దీంట్లోకి పైపింగ్ థ్రెడ్ అయితే పెట్టి స్టిచ్చింగ్ చేసి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ చేసేసి ఇక్కడ నేను అటాచ్డ్ అయితే ఇస్తున్నాను అనమాట.
బ్లౌజ్‌కి ఫ్రంట్ సైడ్ అయితే ఇలా అటాచ్డ్ అయితే చేస్తూ ఉన్నాను పైపింగ్ అనేది. ఇంకా ఏ మాటకి ఏ మాట చెప్పాలండి. ఏ బ్లౌజ్‌కైనా గానీ దా శారీలో ఉండే క్లాత్ కొద్దిగా పడితేనే చాలు చాలా లుక్ వస్తుంది. ఆ విధంగా పైపింగ్ పెడితేనే చాలా బావుంటుంది బ్లౌజ్ అనేది చూడ్డానికి. ఇంక ఈ విధంగా ముందర ఆపోజిట్ క్లాత్‌తో ఈ విధంగా పైపింగ్ పెట్టేసి, తర్వాత ఇదే పైపింగ్ హ్యాండ్స్‌కి గాని ఇచ్చాననమాట. అంటే మనకి హ్యాండ్స్ సాదా గదా ఇచ్చారు వాళ్ళు. ఇంగ దానికి మామూలుగా బాగా కనిపించాలంటే మనం ఆపోజిట్ క్లాత్ ఏస్తేననమాట. ఇంకా ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చానా తక్కువ క్లాత్ వచ్చింది కదా మనకి. ఇంగ ఆ క్లాత్ అటాచ్డ్ చేయడం కోసం ఇంగ చాలా పొడిబాట్లు అయితే పడుతూ ఉన్నాను ఇక్కడ నేను. ఇంగ చిన్న చిన్న క్లాత్‌లన్నీ అటాచ్డ్ చేసి అలానే హ్యాండ్స్‌కి ఈ విధంగా అయితే అటాచ్డ్ చేసేసి అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి నేను హ్యాండ్స్‌కి గన పైపింగ్ అయితే పెడుతున్నాను. ఇంకా పైపింగ్ కూడా చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా అయితే ఉండాలి. మెయిన్ మనకి కట్ వర్క్ గాని, ఈ పైపింగ్ అని ఇవంతా గూనా కస్టమర్స్ అనేవారు బాగా చూస్తారనమాట. స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఈ విధంగా నీట్‌గా పైపింగ్ అయితే పెట్టేసి, ఇంకా మనము బ్లౌజ్‌కి ఈ ఈ హ్యాండ్స్ అనేది అటాచ్డ్ ఇవ్వడమే అనమాట. ఇక్కడొచ్చేసి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత పక్కన పెట్టేసి, ఇక్కడ నేను బ్యాక్ గదా! బ్యాక్ అనేది మిడిల్‌కి కట్ చేసేసి, హుక్స్ పట్టి, కాజా పట్టి అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అయితే అటాచ్డ్ చేస్తే బ్లౌజ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా నేను చూడండి ఈ విధంగా సర్చ్ చేసుకుంటూ ఇక్కడ నేను ఇంకా హ్యాండ్స్ అయితే అటాచ్డ్ చేయబోతున్నాను. ఇదండి మిడిల్‌లో టంగ్స్ ఇవ్వాలి అని చెప్పాను కదా! ఆ టంగ్స్‌కి ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా నీట్‌గా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలి. ఇక్కడ నేను ఇంకొక విషయం అయితే చెప్పాలి మీకు. ఇక్కడ నేను కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ 1½ ఇంచ్ రౌండ్ పెట్టుకొని రౌండ్ కట్ చేసుకోమన్నాను కదా! ఆ విధంగానే ఫ్రంట్ అయితే 1 ఇంచే పెట్టి రౌండ్ కట్ చేయమన్నాను కదా! అదే విధంగా మనకి హ్యాండ్స్ గన ఫ్రంట్ సైడ్ ఏదైతే వస్తుందో దానికి ఒక 1/2 ఇంచు లోతు అనేది పెట్టి మనము కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ 2 అయితే చాలా పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే మనకి ముందర చంక దగ్గర గూజ రాకుండా ఉండడానికి ఈ విధంగా లోతు అయితే తీసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసాము. ఇప్పుడు మనము హాల్తి బ్లౌజ్ ప్రకారము కొలతలు తీసుకొని సైడు అంతా సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసేసామంటే అంతేనండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయినట్టే. ఇంకా మా కస్టమర్ వచ్చేసి వెనకాల తాళ్ళు అయితే అటాచ్డ్ చేయమని చెప్పారు. ఇంకా దానికోసం నేనైతే తాళ్ళని కూడా పెడుతున్నాను. ఇంకా దీంట్లో మనం అంటే ఎప్పుడైనా కానీ కస్టమర్ మనసుని గెలుచుకోవాలి అంటే మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను, ఫాలో అయిపోండి. ఏం లేదండి, మరి ఒక 4, 5 స్టాజిల్స్ అయితే పెట్టామంటే వాళ్ళకి కొద్దిగా ఆకర్షణీయంగా కనిపించింది అనుకోండి, ఆటోమేటిక్‌గా మనకైతే బ్లౌజ్ నచ్చకపోయినా ఆ స్టాజిల్స్ వల్లనే అంటే ఇప్పుడు 100%లో మనకి 50% అనేది ఆ స్టాజిల్స్‌కే మార్క్స్ పడిపోతాయి మనకంతే. కాబట్టి ఎవరైనా మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ స్టాజిల్స్ గన కొద్దిగా చూసుకున్నారంటే మంచిగా పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుందన్నమాట. సరే మరి అయితే టైం అయింది. బాయ్ బాయ్. ఇంకా మరిన్ని వీడియోస్‌తో అయితే మీ ముందుకొచ్చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ అండ్ కామెంట్